మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్, ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు. మిత్రులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు, మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని, సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు, తాయారు కోఆప్షన్ సభ్యులు, ఏలూరు నగరపాలక సంస్థ. తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడేటి చంటి నియోజకవర్గ ప్రజలకు జీకే న్యూస్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పవర్పేట ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 సంవత్సరం గోల్డెన్ సంవత్సరం అని, మరికొన్ని నెలలలో టీడీపీ పార్టీ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 4.5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చంటీకి పూలమాలలు, బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఈ నరకాసుని పాలనలో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవటం జరిగింది. మరి ప్రజలందరూ ఈ సంవత్సరం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని మరి సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బడేటి చంటి, టీడీపీ ఇన్ఛార్జ్, ఏలూరు నియోజకవర్గం. మనందరిదే మీ ఇంటి మనిషి కాబోయే నాయకుడు అవుతున్నాడు. మీరందరూ మీ అందరి అభిమానం ఈ రోజు చూపిస్తున్న, గత 4.5 సంవత్సరాలు చూపిస్తున్న ఈ రోజున పెన్నులాగా బయటకు వచ్చింది. ఎందుకనంటే 4.5 సంవత్సరాల్లో ఈ రాక్షస పరిపాలన ఏ విధంగా ఉందనేది మీ అందరినీ కూడా ఏ విధంగా మభ్య పెడుతున్నారు, ఏ విధంగా భయపడుతున్నారు అన్నీ కూడా తెలుసు. మీ గుండెల్లో నా మీద ప్రేమ ఉన్నా ఆ ప్రేమ చూపించడానికి భయం దాగుంది. ఆ భయాన్ని మీకు పోగొట్టడానికే మేము యాత్రల రూపంలో మీ అందరికీ ధైర్యం కల్పించడానికి ఇన్ని సంవత్సరాలు కూడా 2024 అనేది ఆ భగవంతుడు మనకి ఇచ్చిన గోల్డెన్ ఇయర్. ఇవాళ మీరందరూ కూడా 2024 అని అంటే ఒక రాక్షస సంహారం జరిగిన సంవత్సరం అనేది మనం అందరం గుర్తుపెట్టుకునే సంవత్సరం అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. రేపు ఎప్పుడైనా సరే బడేటి గారి ఇంటికి ఏ బుజ్జి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అభిమానంతో వచ్చారో 4.5 సంవత్సరాలు కూడా ఓడిపోయినా కూడా ప్రజల విశ్వాసం, ప్రజల నమ్మకం నిలబెట్టుకున్నాము అంటే అది మీరందరూ చూపించిన ప్రేమాభిమానాల సందర్భంగా ఇవన్నీ కూడా ఆ రోజున బుజ్జి గారు ఎటువంటి సేవ చేశారు, ప్రజల మనిషిని ఎలా నిరూపించుకున్నాడు. రేపు రాబోయే రోజుల్లో నేను కూడా అదే విధంగా నిరూపించుకోవాలంటే మీ అందరి సహకారం కూడా కావాలి తప్పనిసరిగా. ఆ నమ్మకాన్ని నా మీద పెట్టారు. 4.5 సంవత్సరాలకు నాకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అండదండలుగా ఉన్నారు. దానికోసమే నా పోరాటాన్ని అదే విధంగా సాగిస్తున్నాను. సాగించి ఈ రోజున విజయవంతులకు మీరందరూ కూడా తీసుకొచ్చారు. ఇదే ఆత్మవిశ్వాసంతో మళ్ళీ మన మీద నుంచోవాలి అని అంటే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు భయపడేటట్టుగా మీరందరూ కూడా విజయం అందించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేరు పేరున. ఎందుకంటే మీ డివిజన్లో కూడా పాదయాత్రకు ఇప్పటి వరకు రాలా. రేపు 2వ తారీఖునో 3వ తారీఖు మీ అందరికీ ఇంటింటికి నేను రావాల్సిన అవసరం ఉంది. వస్తా, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కలుస్తా. ఎందుకనంటే 60,000 గడపలు మన ఏలూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు రమారమి 48,000 గడపలు నేను తిరిగా. ఇంకా 12,000 గడపలు నేను తిరగాలి. ఈ 10 రోజుల్లో 12,000 గడపలు కూడా నేను తిరగడం జరుగుద్ది. ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో కూడా నేను, ఎందుకనంటే నాతో మాట్లాడగలన ధైర్యం, నేను పని చేయగలన నమ్మకం మీ అందరికి కూడా కల్పించాలి. ఏ చిన్న పని ఉన్నా సరే నా ఇంటికి డైరెక్ట్గా రావచ్చు, నన్ను అడగచ్చు, నన్ను ప్రశ్నించవచ్చు. పదవి అనేది మీకు పని చేసి పెడతానికే కానీ మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు. ఏ పని అయినా సరే మీకు జరగని పని కోసం పోరాటం చేయడం కోసమే నాకు ఈ అధికారం తప్పితే ఇది మీరందరూ ఇచ్చే అధికారం. ఈ అధికారాన్ని మీకు ఉపయోగించాలి. తప్పనిసరిగా ఆ విధంగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో. ఎందుకనంటే
రేపు 3-4 తారీఖుల నుంచి ఒక రోజు నిర్ణయించుకుంటాం. ఆ రోజున 7 కాడి నుంచి కూడా ఇది వరకు ఏదైతే ఉందో మనం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామనేది 7కే మీ అందరికి కూడా అందుబాటులో ఉంటూ ఇప్పుడు నుంచే నేను నిరూపిస్తానని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే అంచెలంచెల విషయంలో మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది. అనేక మంది ఇందులో డోక్రా గ్రూపుల వాళ్ళు ఉంటారు, అనేక మంది టిట్కో ఇల్లు కట్టుంటారు, అనేక మంది 35,000 జగనన్న ఇల్లు కోసం కట్టుంటారు. ఏ ఇల్లు అయినా, ఏ 35,000 కట్టినా, ఏ అన్యాయం జరిగినా ఆ అన్యాయానికి మళ్ళీ న్యాయం చేసే పూర్తి నేను తీసుకుంటున్నా. మీరెవ్వరూ కూడా దొంగ మాటలు మళ్ళీ మీరు నమ్మద్దు, మాయ మాటలు మీరు నమ్మద్దు. మన పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయలే, ఒకరి దగ్గర కూడు తీలా. ఈడొచ్చాకే ప్రతి ఒక్కరి దగ్గర కూడు తీసేయటం, కూడు తీసేశారని ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవటం, 10 అయినా బయటికి రాలేకపోవటం, 8 అయితే ఇంట్లో ఉండుకోవటం. మీ అందరికీ అందుబాటులో ఎప్పుడైనా సరే నిత్యం నా ఫోన్ నెంబర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే నిర్భయంగా నాకు ఫోన్ చేసే ధైర్యం, హక్కు మీ అందరికీ కూడా ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే ఆ విధమైన ప్రజా పరిపాలన చేస్తేనే మనందరికీ కూడా, ఎందుకనంటే మీ అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు, కానీ అన్యాయం ఒక్క మనిషికి కూడా చేయను. ఎందుకంటే న్యాయం అందరికీ ఒకసారి జరుగుద్ది అనేది కాదు, తప్పనిసరిగా అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా. అన్యాయం జరిగినట్టు మటుకు నేను నా ప్రాణాలు తిన్న వాళ్ళని కాపాడతానని మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం 2024 సంవత్సరం సందర్భంగా మీ అందరూ నాకు ఇంత ప్రేమాభిమానంతో ఇచ్చిన మీ అందరూ అశేష జనానికి శిరస్సు వంచి తలదించుకుంటూ నమస్కారాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.